ఓవర్ థింకింగ్‌ని ఎలా అధిగమించాలి? హరే కృష్ణ. ఈ రోజుల్లో ప్రజలకు ఎక్కువ ఆలోచించడం అలవాటైపోయింది. ఎక్కువ ఆలోచించడం ద్వారా ఈ యొక్క మానసిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక పెద్ద సమస్య, చాలామంది కూర్మగ్రహం కూడా వస్తూ ఉంటారు. అందులో ఎక్కువ శాతం వాళ్ళు ఎక్కువగా ఆలోచించడం ద్వారా దేని గురించి ఆలోచిస్తారు? ఎక్కువగా భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించడం, వాళ్ళకు జరిగినటువంటి సమస్యల గురించి ఆలోచించడం, వాళ్ళెవరో కొన్ని అన్న మాటల గురించి ఆలోచించడం. ఏ విషయాన్నైనా మనం ఎక్కువగా ఆలోచించడం ద్వారా ఈ యొక్క మనస్సు ఏం చేస్తుంది? ఒకసారి మనం ఆలోచించాం, మళ్ళీ మల్టిప్లై చేస్తుంది. అది ఇంకా ఎక్కువ ఆలోచించాం, ఇంకా మల్టిప్లై చేస్తుంది. ఎందుకంటే ఆలోచించి పిచ్చి వాళ్ళ అయ్యే అవకాశం ఉంది. సో అందువల్ల ఇక ఓవర్ థింకింగ్ అనేది చాలా చెడు అలవాటు. ఏ విషయాన్నైనా మనం ఆధ్యాత్మిక దృష్టి ఆలోచించాలి, శాస్త్ర దృష్టి మనం ఆలోచించాలి. ఎక్కువ దాన్ని ఆలోచించడం ద్వారా పరిష్కారం అనేది తీరదు మనకు. ఈ విషయం ఎందుకు ఇలా జరిగింది, ఈ విషయం జరగడానికి కారణమేమి, ఎందుకు ఇలా జరుగుతుంది? సో మనం ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఆలోచించాలి, బుద్ధి ద్వారా. ఆ బుద్ధి అనేది శాస్త్రయుక్తంగా ఉండాలి. మన బుద్ధి కూడా చెడు ఆలోచనలు ఇస్తుంది, మన మనస్సు కూడా చెడు ఆలోచనలు ఇస్తుంది. సో కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఎక్కువగా ఆలోచించారు, వాళ్ళు ఎక్కువగా కృష్ణుని గురించి ఆలోచిస్తారు. కృష్ణుని గురించి ఎంత ఆలోచించినా సమస్య లేదు. కృష్ణుని యొక్క నామ రూప గుణాల గురించి ఎంత ఆలోచించినా, కృష్ణుని పట్ల మనం పిచ్చివాళ్ళం అవుతాం, అది మంచిదే. కానీ ఈ యొక్క భౌతికమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం ద్వారా, ఉదాహరణకు ఒక అమ్మాయి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు, పిచ్చివాడైపోతాడు. వైస్ వర్స, అబ్బాయి గురించి ఆలోచిస్తాడు. అయితే ఈ భౌతికమైనటువంటి విషయాలు అనేది ఆలోచించడం ద్వారా మనం ఈ యొక్క సమస్యలో కూరుకొని పోతాం. ఏదేమైనా ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా స్వప్నం లాంటిది, అంత కళ. సో ఏదైనా మనకు జరిగింది, ఉదాహరణకు సో మనకు కళ పడింది, కళలో మనకు 100 కోట్లు లాస్ అయిపోయినాయి. ఎవరో వచ్చి మనకు మర్డర్ చేశారు, ఎవరో వచ్చి మనను 4 మాటలు అన్నారు. సో మనం ఉదయం నిద్ర లేవగానే ఆలోచిస్తాం దాని గురించి. ఎందుకు ఆలోచించామంటే అది జస్ట్ కళ, డ్రీమ్. ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా స్వప్నమే, కళనే ఇది. సో ఈ భౌతిక ప్రపంచంలో ఒకరు అవమానిస్తే ఏముంది, ఒకటి మనకు అవమానం జరిగితే ఏముంది, మానం జరిగితే ఏముంది. ఒక నష్టం కావచ్చు, ఒక లాభం కావచ్చు, ఒక విజయం కావచ్చు, ఒక అవిజయం కావచ్చు. ఇలాంటి విషయాల గురించి మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. మన యొక్క భవిష్యత్తు ఎలా ఉన్నా ఇదంతా కూడా స్వప్నమే, ఇదంతా కూడా కళే. సో అందుకనే భక్తులు అనవసరంగా ఎక్కువగా ఆలోచించరు. వాళ్ళు ఆలోచిస్తే కృష్ణుని గురించి ఆలోచిస్తారు. అందుకే మీరు ఈ యొక్క భక్తి మార్గాన్ని స్వీకరించినారనుకోండి, ఎక్కువగా మీ యొక్క ఆలోచన కృష్ణుని పైన పెట్టండి. కృష్ణు యొక్క నామాన్ని, కృష్ణు యొక్క రూపాన్ని, కృష్ణు యొక్క గుణాలను, కృష్ణు యొక్క లీలను మీరు ఆలోచించినారనుకోండి, ఆ మనస్సుకు తక్కువ సమయం దొరుకుతుంది, అందువల్ల తక్కువ ఆలోచిస్తుంది. సో మనం ఆలోచించకుండా జరిగే విషయం జరిగిపోతుంది. అది మన యొక్క పూర్వజన్మ దృష్ట్యా, పూర్వజన్మ డెస్టినీ దాని ప్రకారం జరుగుతుంది. సో మనం ఈ భౌతిక ప్రపంచంలో సాధించాల్సింది ఏమీ లేదు. ఒకటే మానవ జన్మ వచ్చింది, భగవంతుని యొక్క ధామానికి మనం వెళ్ళడం, ఈ చావు పుట్టుక వస్తున్న రోగం నుంచి బయటపడడం. దాని గురించి ఆలోచించడం మంచిది. కృష్ణుని తప్ప వేరే విషయాలు ఆలోచిస్తే మనకు సమస్యలు లోనవుతాం. అందుకని ఆలోచనలు ఆపేసి కృష్ణుని గురించి ఆలోచించండి. హరే కృష్ణ.